ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు బీసీ కులగానే చేస్తుంటే మీరు అడ్డుపడుతురు అంటుర్రు. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా అసెంబ్లీ గడ్డ మీద అడుగు పెట్టాడు. ఇక మరి మీకు ఎరికే కదా, ఇక నీ దండం పెట్టి నిన్నయాల ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ ఎలక్షన్లో నామినేషన్ కథ ముంగటేసుకుర్రు. ఇక మరి లోపలికి బాగానే వచ్చిర్రు, అభ్యర్థులు పోయిర్రు, రావునమ్మ కూడా వచ్చింది. శనార్థి పెట్టినా శనార్థి అనుకుంటే పోయింది లోపలికి. మొత్తానికైతే కథ బాగానే నడుస్తుంది. కానీ ఇక లోపలికి పోయినాక ఇక వాళ్ళు గుసగుసే పెట్టుకుర్రో మరి ఏం రాయబారాలో ఏం కథో మరి ఏం శుద్ధులు ఏంచిపోసుకుర్రో కానీ బయటకు వచ్చినాక హరీష్ రావు కంచబడ్డాడు. సారు ఏంది ఏం కథ, ఇక మరి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తే ఏమో అయితట్టుంది అని ఏమో మీరు భయపడుతుర్రాట, వెనక పిశాచి కొడుతుర్రాట. అందుకనే కాంగ్రెస్ వాళ్ళ సర్వేలు మొత్తం తప్పని మొత్తం ఏలన చేస్తున్నట, ప్రచారం చేస్తున్నారట సారు అన్న. హరి పాడైపోను గారు ఈ కథ ఎట్టన ఉందా అని హరీష్ రావు ఓ అమ్మ 7 కొండల ఏం కనకు దండం పెట్టినాడు. ఇట్లా పాపతి బట్టి కారేకి బుర్ర వెళ్ళిపోతాడు. ఇదెక్కడి సంగతి, ఇదెక్కడి కథ, అంటే పిచ్చగుడ్లు పెట్టి ఈ కథ ఆ కథ అల్లుకొస్తారు చెప్తారు. కానీ ఇవాళ నర్సయ్య తాత అసెంబ్లీ గడ్డకు వచ్చి మరి బీసీ కులగణన మీద కథ మతలవి ఏందో ఇప్పి చెప్పవంటే పొలు ఎవరి మీద కారెక్కిపోయిండు సారు. మరి ఇది ఏందంటారు, తెలంగాణ సమాజము బీసీ ఇవాళ రాష్ట్రాలు ఇవాళ దేశాలు మొత్తం ఈ బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం. అంతేనా కాదా? అంటే బీసీ రిజర్వేషను ఇక ఆనాడు 33% ఉన్న బీసీ రిజర్వేషన్ 22 గుంజుకొచ్చిరని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఇక లేదు కాంగ్రెస్ వాళ్ళ కథ మొత్తం అంతా తప్పుల తడక అని వీళ్ళు. మరి అదేందో 2 ముచ్చట్లు నేను ముంగటేస్తే షెడ్డో పడ్డో మరి ఇప్పుడు జనాలకు పోతుంది కదా ఆ వార్త. అమ్మో నీ దండం పెడితే నాయన అని ఇక ఈ రకంగా ఎంకటి ఆడుండవే అంటే నీ ఎంపటి ఉంది కుంపటి అన్నట్టుగా ఈ రకంగా పోతుంది రాజకీయం. బీసీల చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఈ రకంగా పోతుంది. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది. ఇంకా కేటీ రాములు లోపట్నే ఉండట. మరి ఆ సారు కూడా ఏం చెప్తాడో ఏం కథో. అయ్యా మరి మీ బాగా గిట్లా అయిపోయింది, మరి నీ కథ ఏంది సారు అంటే సారు కూడా ఏం చెప్తాడో ఏం కథో ఇందాము. మొత్తానికైతే హరీష్ రావు సారు బీసీ కులగణన మీద మాట్లాడు సారు అంటే మోరు మూసుకొని కారెక్కి పోయిండే సారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు బీసీ కులగానే చేస్తుంటే మీరు అడ్డుపడుతురు అంటుర్రు. ఇప్పటిదాకా చూసిర్రు. ఇక మరి కొన్ని కోళ్ళాగలు కూడా లోపట ఉన్నాయి. మరి ఏం చెప్తారు, ఏంది ఏం కథ. రేవంత్ అయితే ఇప్పుడే బుర్రను ఆడంగి వెళ్ళిపోయిండు, ఈడంగా వచ్చిండు ఆడంగా పోయిండు, లోపల ఏదో మాట్లాడుకోరు అంత అయిపోయింది. కానీ మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వచ్చిర్రు. ఇక మరి షెడ్డో పడ్డో ఇంకా కూడా ఏం చెప్తారో ఏం కథ అని ఇక మీ నర్సయ్య తాత కావాలి కాస్తుండు. పోలీసు వాళ్ళు మాత్రం ఇక్కడ నీళ్లు పోసేయాలలేదుల్లా ఇటువా అని ఈ కథ నడుస్తుంది. ఎర్రటెండ కొన్ని కోళ్ళాగలు వచ్చినాయి. ఇక శంకర్ నాయక్ ఉండే కదా మిర్యాల కూడా కోళ్ళాగా కోళ్ళాగతోటి రాసుకొని పూసుకొని తిరిగే లేగలు వచ్చినాయి. మరి ఆ లేగలు ఏం చెప్తాయి. మరి నిజమే ఇవాళ శంకర్ నాయక్ మరి ఇవాళ షెడ్డో పడ్డో కలిసి వచ్చినట్టుగానేనా, కష్టపడ్డానికి ఫలితం దక్కినట్టేనా అనేది అడుగుతాము. మరి ఇప్పుడు ఈ కోళ్ళగా అన్నీ అయ్యేనా? చెప్పినా ఏం పేరు నీ పేరు, మగోని పేరు? జవహర్లాల్ నాయక్. ఎక్కడ మీది? మిర్యాల కూడా. మరి ఎట సంగతి ఇప్పుడు శంకర్ నాయక్ న్యాయం జరిగినట్టేనా? 30 ఏళ్ల కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. అంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాడు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా. పార్టీ కోసం చాలా సేవలు చేసిండు. ఎప్పుడో ఒకసారి ఎంపీపీ, 2 సార్లు జెడ్పీటీసీ, తర్వాత మిర్యాలగూడ టౌన్ అధ్యక్షుడు, ఆ తర్వాత నల్గొండ జిల్లాకు 2 సార్లు అధ్యక్షులుగా చేసి 2009లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎమ్మెల్యే టికెట్ రావాల్సింది. ఇప్పుడు 30 ఏళ్ల సంధి ఇంట్లోనే ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. 30 ఏళ్ల సంధి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. 2009, 2014, 2018, 2023 ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించిన కుల సమీకరణాల పరంగా లేకుంటే రకరకాల సమీకరణాల ద్వారా మా అన్నకు టికెట్ రాలేదు. కానీ ఈ విధంగా నటరాజన్ గారు, తర్వాత జానారెడ్డి గారి ఆశీస్సులతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో, పిసిసి మహేష్ కుమార్ గారి ఆశీస్సులతో, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్సీ ఇప్పటికైనా ప్రకటించి ఇచ్చినందుకు మా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ చాలా
హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. నిజమేనా పిల్ల శంకర్ నాయక్ మంచి మనిషేనా? మంచి మనిషి. నేను శంకర్ ముక్కు మీద కోపం ఉందా? అట్లా కాదు, మంచి మనిషి. ఎవరు వచ్చినా కూడా నైట్ 12కి వచ్చినా పొద్దున్న ఎప్పుడు వచ్చినా కూడా పలికించే మనిషి. మరి ఇప్పుడు నా సొంతోడు పేరు మీద బట్టలు లేనోడు వస్తాడు, దగ్గర తీస్తాడా పోనీ అంటాడా? దగ్గర తీసేయడం కాదు, అన్నం పెట్టి ఇంటికాడ కూర్చోబెట్టుకుని ఆదుకొని పంపిస్తాడు. అట్లాంటి గుణం శంకర్ నాయక్. నేను శంకర్ నాయక్ డ్రైవర్ చేసిన. అమ్మో అయితే మంచి కోళ్ళగా ఉన్నట్టుగా. ఇదెక్కడ పిల్ల? మాది మిర్యాల కూడా. నువ్వు ఆ కోళ్ళగామేనా? మరి ఎట్లా మరి మీ శంకర్ నాయక్ మరి ఇప్పుడు ఎమ్మెల్సీ షెడో పడ్డో కొంగులో పడ్డది వ్యవహారం మంచిగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది నీకు? బాణం మంచిగానే అనిపిస్తుంది. ఓ మంచిగానే అనిపిస్తుంది. మంచిగా అంటే ఆకలి అవుతుందా? అవుతలేదా? ఆకలి అవుతుంది. చాలా సంతోషం. చూసిన ఆరులా ఈ మగోనికి మరి నాయకునికి కొలువు వచ్చినాక ఈ మగోనికి కడుపుల పేగులు గుర్రున గుస్తున్నాయట. గట్టముంటే అదులో నిజమైన ప్రేమ, గుండె పొరలకెళ్ళి తన్నుకొచ్చేది నిజమైన ప్రేమ. ఒరేక ఈ మగోనికి మీ సారికి కొలివే వచ్చే ఈయన ఇప్పుడు కడుపులో ఆకలి అవుతుందట. ఇగో గిది కథ. ఎంతసేపైనా వెయిట్ చేస్తాం, సాయంత్రం దాకానే వెయిట్ చేస్తాం. అగో మళ్ళీ విప్పి కోయిలాగా మాట. మీరెక్కడ పిరా? మిర్యాల కూడా. ఓ మిర్యాల కూడా. మిర్యాల కూడా. ఏం పని చేస్తావు మగోనివి? నేను సివిల్ కాంట్రాక్ట్ చేస్తా. అమ్మో ఇది చిన్న సన్న ఏం కాదు. వ్యవసాయం చేస్తా. వ్యవసాయం ఉన్నది చేస్తా. ఏం కావాలి శంకర్ నాయక్? బావగారు. ఓహో అందుకనే పువ్వు పట్టుకొని తిరుగుతున్నావు. ఇగో 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 ఈ కోడి నీదే కదా ఈ పువ్వు. ఇప్పుడు చేతిలో పెట్టాలిగా. అమ్మ నీ సహాయ రంగా నువ్వు చిన్న సన్న మొగోడు ఏం కాదు. పువ్వు పట్టుకొని ఎందుకంటే మరి సొంతం బామ్మడిదేనా? నేను అక్కడ ఎంపీటీసీ గెలిపించి నాకు సపోర్ట్ చేసిండు బాగా. అందరిని కలుపుకోయే మనిషి. ఏ టైంలో తాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాల మొత్తం కష్టపడ్డోళ్ళకే, పాత మనుషులకే, కష్టపడ్డోళ్ళకే, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలి అనేది గుసగుస నడుస్తుంది. మరి శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ కోసం బాగానే తల్లాడిండా, మీద మీద వ్యవహారం చేసిండా? మనసు పూర్తిగా పనిచేస్తాడు. ఎవరు వెళ్ళినా ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఏ ఊరు నుంచి ఎక్కడ మనిషి పోయినా కూడా పని చేసి పంపించే మనిషి. అందరిని కలుపుకునే మనిషి. ఎవరికి ఆపతున్నా హాస్పిటల్కైనా ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఫోన్ చేసినా అందరు తలుపు కొట్ట ముందు కలుపుకొని పోయేటోడే. అందరికి ఎవరికి ఆయన పుణ్యాన కొన్ని కుటుంబాలు ఆదుకున్న వాళ్ళు బాగా బతుకుతున్నాం అన్న ఉన్నారంటే శంకర్ నాయకే. ఇప్పటికీ మేము ఇలా ఉన్నామంటే చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన, నాకు 1 ఎకరం పొలం ఉంది. ఆయనని నమ్ముకున్న 15 సంవత్సరాల నుంచి నమ్ముకున్నా కాబట్టి ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నా. నాలాగా చాలా కుటుంబాలు ఆదుకున్నవాడు. అందరికి అన్నం పెట్టే వాళ్ళ తండ్రి కూడా అందరి కలుపుకోయే మనిషి. రాజ కుటుంబం. సరే ఏం పేరు పిల్లగా? ఏం పేరు? ముదిరెడ్డి నర్సిరెడ్డి. అమ్మో చిన్నగా ఏం లేదు పచారా. మరి కాదు కానీ ఇప్పుడు శంకర్ నాయక్ ఏడ పుట్టే ఏడ పెరిగి ఆయన కుటుంబం సంగతి ఏంది, ఆయన ఎట్టట సంగతి, ఏ రకమైన మనిషి, ఆయన గుణం ఏంది, ఆయన కథ ఏంది, ఆయన కార్ఖాన ఏందంటే ఏం చెప్తావు? శంకర్ నాయక్ వాళ్ళ ఫాదరు ఒక తండలో మారుమూల అప్పుడు జానారెడ్డి గారు అనుచరుడుగా చాలా కాలం పాటు సర్పంచ్గా చేసి ఆయన ప్రోద్బలంతో శంకర్ నాయక్ కూడా చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిండు. ఎంపీపీగా మండల పార్టీ దానికి, తర్వాత జెడ్పీటీసీగా, తర్వాత జిల్లా అధ్యక్షునిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికవటం మాకు చాలా ఆనందదాయకం. ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు శంకర్ నాయక్ గారిని ఎమ్మెల్సీగా ప్రకటించినందుకు మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శంకర్ నాయక్ కూడా అందరినీ కలుపుకొని పోయి ఎన్నో ఏళ్ల నుంచి నిరంతర శ్రమతోటి ప్రజలతోటి మమేకమై ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏమో కానీ తాత ఇప్పుడు తెలంగాణ చుట్టుపక్కల ఉన్న అది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాలా ఇక ఎన్నో ఉన్నాయి కదా. వాహమ్మో ఇప్పుడు మొత్తం ఇలా కన్ను మొత్తం ఇప్పుడు నల్లగొండ మీదనే పెట్టిరు. మరి దిశ తెలంగాణ ఎందుకంటే ఇప్పుడు శంకరయ్య అక్కడనే, మళ్ళీ పోతే ఈ శ్రవణ్ అక్కడనే నాట, మళ్ళీ పోతే నెల్లికంటి సత్యాది నల్లగొండే నాట, పోతే అద్దంకి దయాకది నల్లగొండే నాట. మొత్తం ఉన్నకాడికైనా వీళ్ళే గుంజుకోపోతున్నారు. ఏం సంగతిరో అని ఇప్పుడు పక్కపండి జిల్లాలకు పోయిలాగా తనలాడుతున్నాయి, ఫోన్ వెళ్తున్నాయి. మరి షెడ్డో పడ్డ కన్ను పడదు తాత, నల్లగొండ మీద కన్ను పడ్డది. మరి ఈ కన్ను పడి ఏమైనా ఇసుకపోయే ఎవరైనా, ఎందుకంటే నరదీష్టికి నరుని కన్నుకు నల్లరాయి కూడా కరుగుతుంది.
వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల రూపం నీవమ్మా మా ఎర్రని జెండా పనిపాటల దీపం నీవమ్మా మా వెలుగుల జెండా చూసిరా అన్న సాంబశివరావు అని వచ్చిండు అసెంబ్లీలో షెడ్డో అన్న చదార్తే ఇక మరి ఏం లేదు కానీ ఇప్పుడు మీకు షెడ్డో ఎమ్మెల్సీ మంచిగానే బుట్టలు వేసుకురు ఎట్ట సంగతి ఏమనిపిస్తుంది బాగా? ఎవరెవరిని బుట్టలు వేసుకున్నారు అమ్మో, మొత్తానికి నువ్వు రేవంతమైన మెప్పించే నువ్వు ఎవరెవరిని బుట్టలు వేసుకున్నారు ఇప్పుడు సాంబశివన్న మొత్తానికి ఇప్పుడు ఎమ్మెల్సీ మంచిగా సాధించుండంటే అన్న ఏం చెప్తావు? రైట్ మంచిదే జనానికి మంచిదే కదా అంతేనా? అమ్మా ఒక్క మాటలనే ఓడిపించుకుంటూ సాంబశివన్న కలుస్తా ఉన్నాడు.